ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ను నేడు కోర్టులో హాజరుపరచనున్నారు. ఈడీ అధికారులు ఈడీకి 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరనున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాత్రంతా ఈడీ ఆఫీస్లోనే ఉన్నారు. మరోసారి అతనికి వైద్య పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈడీ కేజ్రీవాల్ను కోర్టులో హాజరుపరచనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ఇన్నారెడ్డి, అంటే మొత్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మొత్తంగా ఆయన కూడా అరెస్ట్ అయ్యారు నిన్న. అయితే మరికొద్దిసేపట్లో ఆయనకు వైద్య పరీక్ష నిర్వహించి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నట్లుగా తెలుస్తోంది. అంశానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఇన్నారెడ్డి? విజయ్, మనం గమనించవచ్చు, రెండు అనూహ్య పరిణామాల మధ్య సెర్చ్ వారెంట్ తీసుకుని మరి ఇంటి దగ్గర వెళ్లి దాదాపు 2 గంటల విచారణ చేసిన తర్వాత ఆయనను అరెస్ట్ చేస్తున్నట్టుగా ఆయన సతీమణికి ఈడీ నోట్ ఇవ్వడం జరిగింది. తదనంతరం ముందుగానే అంటే నిన్న మధ్యాహ్నం జరిగిన కోర్టులో అంటే అరెస్ట్ జరగకుండా మేము ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వలేమని చెప్పని ఢిల్లీ కోర్టు చెప్పిన తర్వాత ఇమ్మీడియట్ గా సాయంత్రం పూట ఈ అప్డేషన్ జరిగిన నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేసి ఈడీ ఆఫీస్ తీసుకురావడం జరిగింది. రాత్రంతా కూడా కేజ్రీవాల్ ఈడీ ఆఫీస్ లోనే ఉన్నాడు. అయితే రాత్రి మెడికల్ టెస్ట్ చేయించారు. అయితే మరోసారి మళ్ళీ ఇప్పుడు మెడికల్ టెస్ట్ చేయించి 11 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు సిద్ధమవుతా ఇదే కాకుండా తమకు 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరో పిటిషన్ కూడా దాఖలు చేయనుంది. అంటే జ్యుడిషియల్ రిమాండ్ తరలించకుండా ఇమీడియట్ గా మాకు కస్టడీకి ఇవ్వండి. ఇప్పటికే కేసు విచారణ చాలా కీలక దశలో ఉంది. గత 9 సార్లు కూడా ఆయన విచారించినప్పుడు హాజరు కాకపోవడంతో మేము అరెస్ట్ చేయాల్సి వచ్చింది. తర్వాత ఇక్కడ ఎవరైనా సరే విజయ్, మనం ఎవరైనా అరెస్ట్ చేసినప్పుడు కానీ అరెస్ట్ చూపించాలనుకున్నప్పుడు వాళ్ళకున్న పరపతి, తర్వాత వాళ్ళకున్న అధికారాన్ని బట్టి ఈ కేసును తారుమారు చేయడం కానీ సాక్ష్యాలను తారుమారే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని మేము అరెస్ట్ చేస్తామని చెప్పి అరెస్ట్ లో చాలా కొన్ని కీలకమైన పాయింట్ కూడా చెప్పిన నేపథ్యంలో ఆయన 9 సార్లు హాజరు కాకపోవడం, ఇక 10వసారి తప్పని పరిస్థితుల్లో ఆయన అరెస్ట్ చేశాము. తర్వాత ఇప్పుడు కేసు కీలక ఉంది కాబట్టి ఖచ్చితంగా మాకు 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పని కూడా పిటిషన్ దాఖలు చేస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు కేజ్రీవాల్ ను కవితను ఇద్దరిని కూడా కూర్చోబెట్టి ఈ విషయం మీద, అంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిన విషయం మీద ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే దీంట్లో దాదాపుగా 2002 కోట్లకు పైబడి స్కామ్ జరిగింది, ప్రభుత్వానికి నష్టం జరిగింది. దాంట్లోనే వీళ్ళందరూ కూడా పంచుకున్నారు. రకరకాల దశల్లో చెప్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వెస్టిగేషన్ లో ఈయన పాత్ర ఏంటి, కేజ్రీవాల్ పాత్ర ఏంటి, తర్వాత కవిత చాలా కీలకగా వ్యవహరించింది, ఆమె ఒక కింగ్ పిన్ గా వ్యవహరించింది ఈ స్కామ్ లో అని చెప్పి కూడా ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ అనేక అంశాలు తేలాయి. మొత్తం మీద ఈ రోజు మరోవైపున ఎమ్మెల్సీ కవిత సంబంధించిన విషయంలో కూడా, అరెస్ట్ విషయంలో కూడా త్రిసభ్య కమిటీ ముందు కూడా కోర్టు ముందుకు వచ్చింది. మొత్తం మీద ఢిల్లీలో జరిగే పరిణామాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. కేజ్రీవాల్ అరెస్టు తర్వాత మళ్ళీ పోలీస్ రిమాండ్, అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రిమాండ్ కావాలని చెప్పంటే మరోవైపున ఆందోళన కూడా చేస్తున్న పరిస్థితి ఉంది ఆపు దేశవ్యాప్తంగా. సో ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పిటిషన్, తర్వాత కేజ్రీవాల్ కస్టడీ పిటిషన్, మరోవైపున ఆందోళనలు, ఓవరాల్ గా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రోజు రోజుకి కొత్త మలుపులు తిరుగుతూ ఖచ్చితంగా దీంట్లో చాలా విషయాలు త్వరలో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. దీంట్లో అంటే కేజ్రీవాల్ కవిత పాత్ర పైన ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు పబ్లిక్. మొత్తం మీద కేజ్రీవాల్ కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 10 రోజుల పాటు కస్టడీ ఇస్తుందో ఇవ్వదా, తర్వాత మరోవైపున కేజ్రీవాల్ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అది కూడా బెంచ్ మీదకి వచ్చే అవకాశం ఉంది. ఈ అరెస్టును సవాల్ చేస్తూ నిన్ననే వాళ్ళు పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు కూడా అదే బెంచ్ మీదకి వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు చాలా ఆసక్తిగా మారాయి విజయ్. రైట్. అసలు మొత్తంగా ఒకవేళ కేజ్రీవాల్ కనుక ఒకవేళ ఆయనకు హైకోర్టులో కూడా చుక్కెదురై మళ్ళీ ఏదైతే కస్టడీ ఇస్తే మాత్రం అప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అన్నారంటే, అంటే సీఎంకు సంబంధించి ఢిల్లీ సీఎం పోస్టుకు సంబంధించి కూడా కొంత చర్చ జరుగుతోంది. అంటే ఎవరికి ఇవ్వాలి ఏంటనే చర్చ కూడా జరుగుతోంది. ప్రధానంగా కేసుకు సంబంధించి ఎటువంటి అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది, కవితతో కలిపి విచారించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అన్నారెడ్డి?
విజయ్, ప్రస్తుతమైన మాత్రం కేజ్రీవాల్ అరెస్ట్ చేసి కోర్టు తరలించిన తర్వాత నిన్న జరుగుతున్న పరిణామాలను చూస్తే ఆప్ మాత్రం స్పష్టంగా చెప్తా ఉంది. ఆయన వేరే వాళ్ళను ముఖ్యమంత్రిగా పెట్టే అవకాశం లేదని ఒక పైన చెప్తున్నప్పుడు కూడా మన జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నప్పుడు ఆయన ఏ రకంగా సీఎం గా కొనసాగుతున్న దాని మీద కూడా ఒక చర్చ కొనసాగింది. మరి దాని నెక్స్ట్ సీఎం ఎవరు, తర్వాత ఎవరు ఆ పీఠాన్ని ఆ పీఠంలో ఎవరు కూర్చుంటారో దాని మీద కూడా క్లారిటీ రావాల్సింది. ఆప్ మాత్రం ఆయనే సీఎం అని చెప్పంటున్న పరిస్థితి అయితే మొత్తం మీద ఇంకా చాలా క్లారిటీలు రావాల్సింది. ఒకవైపున సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ అరెస్ట్ సంబంధించిన పిటిషన్ సంబంధించి ఆ పిటిషన్ నడుస్తా ఉంది. తర్వాత ఇదే కాకుండా ఈ రోజు 11 గంటలకు రౌస్ రెవెన్యూ కోర్టులో కూడా ఆయనను ప్రొడ్యూస్ చేసిన తర్వాత 10 రోజుల పాటు కస్టడీ అడుగుతున్న పరిస్థితి కొనసాగుతోంది. సో మొత్తం మీద ఈ 10 రోజుల కస్టడీ కనుక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చే పరిస్థితి ఏంటి, మరి అక్కడ సుప్రీంకోర్టులో దీని మీద అంటే అరెస్ట్ సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ మీద ఎలాంటి నిర్ణయం ఉంటుంది, తర్వాత సుప్రీంకోర్టు నిర్ణయం మీద తర్వాత అంటే ఈ పిటిషన్ సంబంధించి మరి 10 రోజుల కస్టడీకి సంబంధించిన వ్యవహారంలో మాత్రం ఓ వైపున సుప్రీంకోర్టులో పిటిషన్ ఉంది కాబట్టి ఆ విషయం తేలే వరకు కస్టడీకి ఇవ్వద్దు అని చెప్పేసి కూడా కేజ్రీవాల్ అడ్వకేట్లు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి తెలుస్తా ఉంది. మొత్తం మీద సుప్రీంకోర్టు విషయం తేలిన తర్వాత ఆయన కస్టడీకి ఇవ్వాలా వద్దా అని చెప్పేసి కోర్టు నిర్ణయించుకునే అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఈ రోజు జరగబోయే పరిణామాల తర్వాత అసలు ఢిల్లీకి నెక్స్ట్ సీఎం ఎవరైనా దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఆప్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కేజ్రీవాలే కొనసాగుతారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరి సుప్రీంకోర్టులో నిర్ణయం ఎలా ఉండబోతా ఉంది, మరి సుప్రీంకోర్టు నిర్ణయం గురించి వెయిట్ చేసిన తర్వాతనే ఈడీ కస్టడీకి ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు అనేది ఆ కోర్టు నిర్ణయం తర్వాతనే ఇప్పుడున్న ఏమైతే రౌస్ రెవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతం మాత్రం జ్యుడిషియల్ రిమాండ్ తరలించి ఆ తర్వాత సుప్రీంకోర్టులో నిర్ణయం వచ్చిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీ విషయం మీద తేలే అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఢిల్లీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయం తర్వాత జరిగే పరిణామాలు చాలా ఆసక్తికరంగా ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ విన్నారెడ్డి.